హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి రెండో వన్డే మ్యాచ్లో భారత్ 359 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ సౌత్ ఆఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓటమి పొందడాన్ని అటు అభిమానులు ఇటు మాజీ క్రికెటర్లు టీమిండియాను ఘోరంగా విమర్శిస్తున్నారు. దీంతో ఇప్పుడు జరగబోయేటటువంటి మూడో వన్డే మ్యాచ్ చాలా కీలకంగా మారనుంది. ప్రధానంగా ఇప్పుడు వైజాగ్లో జరగబోయే ఈ మూడో వన్డే మ్యాచ్లో గెలిచిన టీంకు సిరీస్ దక్కనుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ కోల్పోయి భారత్పై చాలా తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో భారత్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా గత 2 వన్డే మ్యాచ్లో భారత సీనియర్ బ్యాట్స్మెన్లు గొప్పగా రాణించినప్పటికీ యువ క్రికెటర్లు మాత్రం వారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ప్రధానంగా రెండో వన్డే మ్యాచ్లో సీనియర్ ఆటగాళ్లతో సరి సమానంగా రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే చెలరేగి ఆడగలిగాడు. మిగతా ఏ యువ క్రికెటర్ కూడా గొప్ప ప్రదర్శన చేయలేకపోయారు. ప్రధానంగా యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్లు చాలా ఘోరంగా విఫలమవుతున్నారు. అందుమూలంగా వీరు ఈ మూడో వన్డే మ్యాచ్లోనైనా గొప్పగా ఆడతారో లేదో చూడాలి. ఇక ఓపెనర్గా ఉన్నటువంటి రోహిత్ శర్మ కూడా రెండో వన్డే మ్యాచ్లో తక్కువ స్కోర్కే వెనుదిరగడం కూడా అభిమానులు అంత ఆశామాషిగా జీర్ణించుకోలేకపోతున్నారు. అతడు తొలి వన్డే మ్యాచ్లో 57 పరుగులతో బాగానే ఆడినప్పటికీ రెండో వన్డే మ్యాచ్లో మాత్రం తక్కువ స్కోర్కే వెనుదిరిగాడు. ఇక ఈ మూడో వన్డే మ్యాచ్లోనైనా అతడు గొప్పగా ఆడి భారత్కు గొప్ప విజయాన్ని అందజేస్తాడో లేదో చూడాలి. ఇక మాజీ కెప్టెన్ మరియు పరుగుల రారాజు అయినటువంటి విరాట్ కోహ్లీ గత 2 వన్డే మ్యాచ్ల్లో సెంచరీ చేసి భారత్ను గొప్ప స్థితిలో నిలిపాడు. అయితే అతడు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఇన్నింగ్స్లను భారత బ్యాట్స్మెన్లు సద్వినియోగం చేసుకోలేక వాటిని గొప్ప స్కోర్లుగా మరచలేకపోయారు. అంతేకాకుండా అతడు ఇచ్చినటువంటి అద్భుత ఆరంభాలను చివర్లో టెయిల్ అండర్లు మరియు భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు భారీ స్కోర్లను నమోదు చేయలేకపోయారు. ప్రధానంగా గత 2 వన్డే మ్యాచ్ల్లోనూ భారత్ 400+ పైచిలకు స్కోర్ చేసే అవకాశాలు చాలానే ఉన్నాయని ప్రారంభంలో అందరూ అనుకున్నారు. కానీ చివరిలో మిడిల్ ఆర్డర్ తడబడడం మూలంగా భారత్ 350 దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మిడిల్ ఆర్డర్ కాస్త బలంగా ఆడితే మాత్రం భారత్కు తిరుగుండదనే చెప్పాలి. ఇక బ్యాటింగ్ పరంగా భారత్కు అంత పెద్దగా బలహీనతలు లేనప్పటికీ బౌలింగ్ పరంగానే భారత్ను చాలా తీవ్రమైన సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధానంగా రెండో వన్డే మ్యాచ్లో అయితే 359 పరుగుల టార్గెట్ను కూడా భారత బౌలర్లు కాపాడలేకపోయారు. హర్షదీప్ సింగ్ మరియు హర్షిత్ రాణాలు తొలి వన్డే మ్యాచ్లో కాస్త ప్రభావం చూపించినప్పటికీ రెండో వన్డే మ్యాచ్లో మాత్రం తీవ్రంగా తేలిపోయారు. ప్రారంభంలో 1 లేదా 2 వికెట్లు తీసినప్పటికీ డెత్ ఓవర్లలో మాత్రం వీరు ఆశించినంత ఫలితాలు రాబట్టలేకపోతున్నారు. గతంలో జస్ప్రీత్ బుమ్రా పోషించినటువంటి పాత్రను ఇప్పుడు ఏ బౌలర్ కూడా పోషించలేకపోతున్నారు. ప్రధానంగా ఇప్పుడు బుమ్రా లేని లోటు టీమిండియాను గట్టిగానే వేధిస్తున్నది. మొదటి వన్డే మ్యాచ్లో హర్షిత్ రాణా స్టార్టింగ్లోనే 4 వికెట్లు తీసి భారత్కు గొప్ప ఆరంభమే ఇచ్చినప్పటికీ చివర్లో సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు భారత్కు ముప్పు తిప్పలు పెట్టి ఒకానొక సందర్భంలో మ్యాచ్ను లాగేసినంత పని చేశారు. కానీ చివర్లో భారత్ ఆ మొదటి వన్డే మ్యాచ్లో గెలిచినప్పటికీ రెండో వన్డే మ్యాచ్లో మాత్రం భారత్ ఎలాంటి ప్రభావాన్ని చూపెట్టలేకపోయింది. ప్రధానంగా భారత్ బౌలింగ్లో విఫలమవడంతో పాటు ఫీల్డింగ్లో కూడా చాలా దారుణంగా విఫలమవుతున్నది. అసలు రెండో వన్డే మ్యాచ్లో భారత్ చేసినటువంటి ఫీల్డింగ్ను చూసి చాలామంది మాజీ క్రికెటర్లు మన టీంను చాలా తీవ్రంగానే విమర్శిస్తున్నారు. అసలు ఫీల్డింగ్ ఏంటి, ఇన్ని క్యాచ్ని మిస్ చేయడం ఏంటి అని భారత గొప్ప మాజీ క్రికెటర్లు కూడా మనల్ని చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. అందుమూలంగా ఈ మూడో వన్డే మ్యాచ్లో ఖచ్చితంగా మన వారు బౌలింగ్ మరియు ఫీల్డింగ్లో మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు కూడా చాలా గొప్ప ప్రదర్శన చేస్తున్నారు.
అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా బౌలర్లు అయినటువంటి మార్కో జాన్సన్, లుంగి ఎంగిడి, కేశవ్ మహారాజులు కూడా గొప్ప బౌలింగ్ ప్రదర్శన చేస్తున్నారు. వాళ్ళను మన భారత బ్యాట్స్మెన్లు వీలైనంత బాగా చాలా కఠినంగా మరియు కాస్త గొప్పగానే ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వాళ్ళు వేసే యార్కర్లు మరియు బౌలింగ్ ట్రిక్స్ను మన వారు సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఇక సౌత్ ఆఫ్రికా తరపున డెవాల్డ్ బ్రేవిస్ చాలా గొప్పగా ఆడి భారత్ నుండి మ్యాచ్ లాగేసేందుకు సౌత్ ఆఫ్రికాకు బాగా సహకరిస్తున్నాడు. అందువల్ల అతడిని వీలైనంత తొందరలో అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా మిగతా వారు కాస్త స్లోగా ఆడినా అతడు మాత్రం గొప్పగా ఆడుతూ మన నుండి మ్యాచ్ను లాగేస్తున్నాడు. కాబట్టి అతడిని వీలైనంత తక్కువ బంతుల్లోనే అవుట్ చేయాల్సిన బాధ్యత మన పేస్ బౌలర్లది. ప్రధానంగా ఆ జట్టు 4వ స్థానంలో బ్యాటింగ్ చేసే బీట్స్ను కూడా తొందరలోనే పెవిలియన్ చేర్చాల్సిన బాధ్యత మన బౌలర్లది. అతడు కూడా గత 2 వన్డే మ్యాచ్ల్లోనూ సౌత్ ఆఫ్రికా తరఫున స్థిరమైన ప్రదర్శన చేశాడు. అంతేకాకుండా అతడి వన్డే యావరేజ్ దాదాపు 70+ ఉంది. కాబట్టి అతడిని వీలైనంత తక్కువ బంతుల్లోనే అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మన భారత్కు ఓపెనర్లు ప్రారంభంలోనే మెరుగైన స్కోర్ను అందిస్తే ఆ మెరుగైన స్కోర్ను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు గొప్పగా మార్చాల్సిన మరియు భారీ ఇన్నింగ్స్లుగా మార్చాల్సిన అవసరం మిడిల్ ఆర్డర్ పైన ఉంది. కాబట్టి వాళ్ళు బాధ్యతాయుతంగా ఆడి ఈ ప్రధానమైన మరియు సిరీస్ని నిర్ణయించేటటువంటి ఈ 3వ వన్డే మ్యాచ్లో భారత్కు విజయాన్ని చేకూరుస్తారని ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.